దసరా నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెల్ని సమర్పిస్తూ ఉంటాం. ఈ అల్లం గారెల్ని తయారు చేయడానికి ముందుగా నేనిక్కడ ఒక చిన్న టీ గ్లాసు మినపప్పునైతే తీసుకున్నాను. ఇలా తీసుకున్న మినపప్పుని మంచిగా వాష్ చేసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లోకి మనం తీసుకున్న మినపప్పుకి సరిపడా అంటే నేనిక్కడ ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకొని ముందుగా వాటిని రెండిటిని మంచిగా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక అదే మిక్సీ గిన్నెలోకి మనం ముందుగానే నానబెట్టుకున్న మినపప్పును కూడా తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ అనేవి ఒకేసారి మొత్తంగా పోయకుండా చాలా లైట్‌గా వాటర్ వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి అనేది మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండంతా మిక్సీ పట్టుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కనీసం మీకు కుదిరితే ఒక గంట పాటైనా దాన్ని అలాగే వదిలేయండి. లేదంటే వెంటనే అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని పిండిని ఒక కర్చీఫ్ పైన కానీ, లేదంటే ఆయిల్ కవర్ పైన దేనిపైనైనా తీసుకుంటూ వడల్లాగా ఒత్తుకోవాలి. వడల్లా ఒత్తుకునేటప్పుడు చేతికి కొద్దిగా వాటర్ అనేది అంటించుకుంటూ వడల్లాగా ఒత్తుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్‌లో వేసుకొని 2 వైపులా కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఆయిల్‌లో వేయించుకోవాలి. అంతే, చాలా సింపుల్‌గా అల్లం గారెలనేవి రెడీ అయిపోయాయి.